నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాద స్థలాన్ని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి స్థానికులు డ్రైవర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంవీఐ రాములు మాట్లాడుతూ రాత్రి సమయంలో వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తూ నిద్రమత్తు కలిగితే వెంటనే వాహనాన్ని పక్కకు ఆపుకుని విశ్రాంతి తీసుకోవాలి అని తెలిపారు. అలాగే ఎదురుగా వాహనాలు వస్తున్నప్పుడు డిమ్ అండ్ డిప్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈరోజు 4:20 గంటలకు తెల్లవారుజామున కోటగట్ల దగ్గర ఆర్టీసీ బస్సు ఒక బండిని ఓవర్టేక్ చేయబోయి సైడు పడిపోయింది. అందులో 20 మంది అనంతపూర్ నుంచి నెల్లూరు బయలుదేరారు. అందులో ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి స్మాల్ దెబ్బలు తగిలినాయి. అందువల్ల ఈ నైట్ పూట డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరికి మేము తెలియపరిచేదనగా కంపల్సరీ డిప్పర్ కొట్టుకుంటూ, అలాగనే ఎక్కడన్నా నిద్ర వస్తే సైడ్ ఆపేసుకుని బండి నిద్రపోవాలి. అంతేగాని కొద్దిగా ముందుకు వెళ్దాం అని ఆలోచించొద్దు. నైట్ పూట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు కుంట నుంచి ఈ యొక్క సంఘం వరకు ఎప్పుడు గేదెలు కానీ లేకపోతే ఆవులు కానీ పశువులు కానీ రోడ్ల మీద అటు ఇటు తిరుగుతున్నాయని ఇవన్నీ పాటిస్తూ నైట్ పూట మంచు ఉన్నదనుకో సైడ్ ఆపేసేసుకుని నిద్రపోవాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.